అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 1 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీకోసమే నేను వచ్చాను, లేచి నన్ను చూడు అన్నట్లు కిటికీలో నుండి తన మీద పడిన ఉదయపు సూర్యకిరణాల స్పర్శతో కళ్ళు తెరిచింది అనన్య. లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి సూర్యుని వైపు చూస్తూ తన జీవితంలో ఇంకో రోజు ఎందుకు వచ్చింది అనుకుంటూ తన కళ్ళల్లోంచి రాబోతున్న కన్నీటిని బలవంతంగా ఆపేసింది అను. తెల్లవారింది మొదలు ఏదో ఒక పని చేయడం అలవాటు చేసుకుంది. తన గతంలోని జ్ఞాపకాలు గుర్తుకు రావడం ఇష్టం లేక రోజులాగానే అన్ని పనులు పూర్తి చేసి తన తల్లి కోసం భోజనం డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆఫీస్కి రెడీ అవుతుంది. హైట్ 5'6", ఎర్రని మేని ఛాయ, నడుం వరకు ఉన్న జుట్టుకి వెనుక చిన్న హెయిర్ క్లిప్, చెక్కినట్లు ఉండే కనుబొమ్మలు, కన్నులు చూస్తే అద్భుతమంతా ఆ కళ్ళలోనే కనిపిస్తుంది అన్నట్లు ఉండే ఆ కళ్ళు, చక్కని ముక్కుకి పచ్చటి రాయితో చేసిన ముక్కు పుడక, లిప్స్టిక్ పనిలేని లేత గులాబీ రంగు పెదవులు, నీకు దిష్టి తగలనివ్వను అన్నట్లు తన గడ్డం మీద ఉన్న చిన్ని పుట్టుమచ్చ, మెడలో ఒక గొలుసు, ఒక చేతికి గాజు, మరొక చేతికి వాచ్, ఆవగించంత బొట్టు నుదిటిన పెట్టుకొని ఆఫీస్కి బయలుదేరింది అను. కాస్మెటిక్స్ అవసరం లేని ఆ అందం చూస్తే అందానికి అసూయ పుడుతుందేమో అనిపిస్తుంది అనుని చూస్తే. ఎన్ని ఉన్నా ఆ అందానికి జీవం లేదు. ముఖంలో చిరునవ్వు లేదు, కన్నుల్లో కాంతి లేదు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, డైనింగ్ టేబుల్ మీద భోజనం ఉంది, మర్చిపోకుండా తిని మందులు వేసుకో అని చెప్పింది వాళ్ళమ్మ కస్తూరితో. రోజూ చెప్పేదే కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ గుమ్మం వరకు వచ్చింది కస్తూరి. కూతుర్ని పంపించి ఇంట్లోకి వచ్చిన కస్తూరి, భగవంతుడా, ఏం పాపం చేసిందని నా కూతురి జీవితం ఇలా పెళ్లి పేరంటం ఏమీ లేకుండా చేశావు అంటూ దేవుని ముందు కూర్చుండిపోయింది. ఆఫీస్కి చేరుకున్న అను అందరినీ విష్ చేస్తూ తన క్యాబిన్కి వెళ్ళింది. ఆ కంపెనీలో 4 సంవత్సరాలుగా జాబ్ చేస్తుంది. తనకిచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో అను చాలా స్పెషల్. అలా తన టీంని లీడ్ చేస్తూ అనుకున్న టైంలో ఏమీ మిస్టేక్స్ రాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంపెనీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. కానీ ఆ గర్వం కానీ పొగరు కానీ తనలో ఉండదు. అందుకే తన టీంకి అను మాట అంటే చాలా రెస్పెక్ట్. అను చెప్తే ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ అను, మే ఐ కమిన్ అంటూ అను క్యాబిన్ డోర్ తీశాడు కిషోర్. కమిన్ కిషోర్ అంది అను. సారీ అను, నిన్న సడన్గా హెల్త్ బాగాలేదు, అందుకే ఆఫీస్కి రాలేదు, మీకు ఇన్ఫామ్ చేయడం కుదరలేదు, ఐఎమ్ సారీ అన్నాడు కిషోర్. ఇట్స్ ఓకే మిస్టర్ కిషోర్, బట్ కమింగ్ మంత్లో మీ సిస్టర్ డెలివరీ అన్నావు కదా, లీవ్స్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బెటర్. నువ్వు ఇంకా వెళ్ళవచ్చు కిషోర్. థ్యాంక్ యూ అను అని చెప్పి వెళ్ళిపోయాడు కిషోర్. కిషోర్ తన సీట్లో కూర్చుంటూ, చూసారా అనుని ఎలా మేనేజ్ చేశాను, పిచ్చిది, హెల్త్ బాగాలేదంటే నమ్మేసింది, అయినా నన్నెలా అంటుంది, 6 months నుంచి చేస్తున్నా, ఒక్క ఎర్రర్ రాలేదు నా వర్క్లో, అందుకే నోరు మూసుకుంది అను అంటూ కాలర్ ఎగరేశాడు. టీం అంతా కిషోర్నే చూస్తున్నారు. కిషోర్ తన పెండింగ్ వర్క్ చేద్దామని చూస్తే ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది తన ఐడితో. అర్థం కాక టీంని చూశాడు. తన వైపు చూస్తున్న టీంతో, నా వర్క్ ఎవరు కంప్లీట్ చేశారు అని అడిగాడు కిషోర్. అను చేసింది నీ వర్క్ అని చెప్పాడు రవి. కిషోర్ చేయి పట్టుకొని తన కంప్యూటర్లో షీట్ ఓపెన్ చేసి చూపించాడు రవి. ఆ షీట్లో ఎక్కువ ఎర్రర్స్ తనవి ఉండడం చూసి షాక్ అయ్యాడు కిషోర్. ఏమన్నావు కిషోర్, అను పిచ్చిది అన్నావు కదా. అవును, పిచ్చిది కనుకే నిన్న నైట్ 2 వరకు ఉండి నీ వర్క్ కంప్లీట్ చేసింది. ఇన్ని ఎర్రర్స్ ఉంటే నీకు శాలరీ హైక్ ఉండదు, బోనస్ రాదు అని ఆ ఎర్రర్స్ అన్నీ తన అకౌంట్లో వేసుకుంది. అందుకు నువ్వు తనకి భలే పేరు పెట్టావు పిచ్చిది అని కోపంగా చెప్తున్నాడు రవి. అను టీంలో ఎవరికి చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చూసుకుంటుంది. ప్రాబ్లం వస్తే తానే ముందు ఉండి సాల్వ్ చేస్తుంది. అందుకే అను అంటే మాకు చాలా ఇష్టం. సారీ, ఇంకెప్పుడు అలా అనను అంటూ తలదించుకున్నాడు కిషోర్.
నీ సారీ మాకు కాదు కానీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పు, మాకు మాత్రం ఈవినింగ్ పార్టీ ఇచ్చుకో అంటూ టీమంతా గోలగోల చేశారు. పార్టీ దేనికి అడిగాడు కిషోర్. ఇంకో 10 మినిట్స్లో మనకి శాలరీ బోనస్ వస్తాయి కదా అందుకు అని చెప్పాడు జాన్. అందరూ హుషారుగా వర్క్ చేసుకుంటున్నారు. కిషోర్ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. వెంటనే అను క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. బిజీగా వర్క్ చేసుకుంటున్న అను కిషోర్ని చూసి, ఏమైంది కిషోర్, ఎనీ ప్రాబ్లం అంటూ కుర్చీలో నుండి పైకి లేచింది అను. కిషోర్ బాధతో అనుని హగ్ చేసుకొని, సారీ అను, నీకు అబద్ధం చెప్పాను అంటూ బాధపడ్డాడు. అను కిషోర్ని కూర్చోబెట్టి, ఇట్స్ ఓకే, సరే చెప్పు, మహర్షి సినిమా ఎలా ఉంది? నీ గర్ల్ ఫ్రెండ్ చాలా హ్యాపీ అనుకుంటా. అంటే అది అంటూ నీళ్లు నములుతున్నాడు కిషోర్. ఈలోపు కిషోర్ సెల్కి మెసేజ్ వచ్చింది. అది చూసి షాక్ అయ్యాడు. షాక్ అయింది చాలు కానీ మీ సిస్టర్ డెలివరీకి ఇప్పుడు మనీకి ప్రాబ్లం లేదనుకుంటా అంటూ కిషోర్ని చూసింది అను. ఆఫీస్లో అందరూ అను అంటే ఎందుకు అంత ప్రేమ చూపిస్తారో అర్థమైంది కిషోర్కి. వెంటనే లేచి, థ్యాంక్స్ అను. కాదు కాదు, థ్యాంక్స్ అక్క, ఐ లవ్ యూ అంటూ అనుని హగ్ చేసుకుంటాడు. సరే ఇప్పుడు హ్యాపీ కదా, మరి ఇప్పుడైనా ఎర్రర్స్ రాకుండా వర్క్ చేస్తావా లేదా మహేష్ బాబు మూవీ చూస్తావా అడిగింది అను. సారీ అను, నెక్స్ట్ టైం నుంచి నా నుంచి ఒక్క ఎర్రర్ రాదు, ఐ ప్రామిస్ యూ అంటూ వెళ్ళిపోయాడు కిషోర్. అను మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయింది. లంచ్ టైంలో అందరూ లంచ్ చేస్తుంటే కిషోర్ తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. రవి, ఏమైందిరా తినకుండా ఆలోచిస్తున్నావు, దేని గురించి? కిషోర్, అను గురించి. అను పేరు వినగానే అందరూ కిషోర్ వైపు చూస్తారు. కిషోర్, అను ఎప్పుడు అలా డల్గా ఉంటుంది ఎందుకు? తన ఫేస్లో నేను ఇంతవరకు నవ్వు చూడలేదు ఎందుకు అని ఆలోచిస్తున్నా. కవిత, ఒరేయ్ నువ్వంత ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే 4 ఇయర్స్ నుండి చూస్తున్నా అనుని, నాకే ఏం తెలియదు, నీకెలా తెలుస్తుంది కానీ ఎక్కువ ఆలోచించి నీ కోడి బ్రెయిన్ని ఫ్రై చేయకు. కిషోర్, అది కాదు కవిత, అను గురించి నాకన్నా మీకే బాగా తెలుసు కదా, అందరికీ హెల్ప్ చేస్తుంది, ఎవరి నుంచి ఏమీ ఆశించదు, ఎవరిని ఒక మాట కూడా అనదు, మరి అలాంటి అమ్మాయి ఇలా ఎందుకుంటుందో అని. నాకు మాత్రం అను నవ్వు చూడాలని ఉంది, మా అందరికీ కూడా చూడాలని ఉంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత అను గుడికి వెళ్తుంది. గుడిలో కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటుంది. శాస్త్రి గారు, ఏమ్మా అను నిన్న రాలేదు, ఏమైందమ్మా? అను, ఆఫీస్లో పని ఉండి రాలేదు అంకుల్. ఏమైంది అంకుల్, ఏమైనా పనుందా? శాస్త్రి గారు, రోజు వచ్చే నువ్వు రాకపోతే అడిగానమ్మా. అను, అంకుల్ ఇదిగోండి ఈ మనీ ఉంచండి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు ఇవ్వండి. శాస్త్రి గారు, అమ్మా నిన్ను ఒక విషయం అడగనా? గుడికి వచ్చి అందరూ హుండీలో డబ్బులు వేస్తారు, నువ్వు మాత్రం నా చేతికి ఇస్తావు ఎందుకు తల్లి? అను, భక్తులు హుండీలో వేసే ప్రతిదీ ఆ దేవునికి చెందుతుంది, మరి కష్టంలో ఉన్నవారికి సహాయం కావాలి అంటే ఆ దేవుడు నేరుగా ఇవ్వలేడు కదా అంకుల్, అందుకే ఆ దేవుని దగ్గర తమ కష్టాన్ని మీ ముందే చెప్పుకొని బాధపడుతున్న వారికి ఎవరికైనా అవసరం అవుతుంది కదా అని మీకు ఇస్తాను. శాస్త్రి గారు మనసులో, నీ మంచి మనసుకి నేను చేయకూడని ద్రోహం చేశాను, నీ జీవితం ఇలా కావడానికి నేను కూడా ఒక కారణమయ్యాను, నన్ను క్షమించు తల్లి. అను, అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు? శాస్త్రి గారు, నువ్వు చేసే సహాయం వల్ల చాలామందికి మేలు జరుగుతుంది, మరి వాళ్ళకి తెలియాలి కదా సహాయం చేసేది నువ్వు అని. అను, చెట్టుకి పువ్వు కనిపిస్తే చాలు అంకుల్, చెట్టు వేళ్ళు కనిపించిన అవసరం లేదు, మనం చేసే సహాయం వాళ్ళకి ఉపయోగపడితే చాలు, మనం కనిపించనక్కర్లేదు అంకుల్. అను, నేను వెళ్తాను అంకుల్, లేట్ అవుతుంది. శాస్త్రి గారు, సరేనమ్మా. అను వెళ్ళిపోవడం చూసిన శాస్త్రి గారు అమ్మవారి ముందు నిలబడి, తల్లి ఈరోజు నేను చేసింది ఎంతవరకు సమంజసం అనేది నాకు తెలియదు కానీ ఆ అమ్మాయికి నేను చేసింది ద్రోహం అని అనిపిస్తుంది తల్లి, నా తప్పు సరిచేసుకునే అదృష్టం నాకు ఇవ్వు తల్లి.
ఇంటికి చేరిన అనుకి ఊరి నుంచి వచ్చిన విజయవాడ అంకుల్ కనిపిస్తారు. విజయవాడ అంకుల్, హాయ్ అను, ఎలా ఉన్నావు? అను, బాగున్నాను అంకుల్. ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అనుకి తెలుసు. అందుకే, అమ్మా, నాకు ఈరోజు నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ ఉంది, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని ఫ్రెష్ అయి ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుంది. అను అమ్మ కస్తూరి ఏం మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంటుంది. బయటికి వచ్చిన అను మళ్ళీ గుడికి వెళ్తుంది. శాస్త్రి గారు, ఏమ్మా అను, ఈరోజు కూడా గుడిలో పడుకుంటాను అని మొక్కుకున్నావా? అను, అవును అంకుల్, నేను ఇక్కడ పడుకోవచ్చా? శాస్త్రి గారు, పడుకో తల్లి. అమ్మ అను, ఏమైనా తిన్నావా? అను, అంటే ఈరోజు ఉపవాసం కూడా ఉన్నాను అంకుల్, అందుకే ఏమీ తినను, మీరు వెళ్ళండి అంకుల్ అని అక్కడే పడుకుంది అను. శాస్త్రి గారు మనసులో, జీవితం మీద ఆశ లేకుండా బ్రతుకుతున్నావు, కానీ మొక్కు అని అబద్ధం చెప్తావు, నిన్ను నువ్వు ఇలా శిక్షించుకుంటావు ఎందుకు తల్లి అనుకున్నాడు మనసులో. అను జీవితం ఆఫీస్, గుడి, ఇల్లు ఇలానే సాగిపోతుంది. ముంబైలో కార్తిక్, ప్రాజెక్ట్ మేనేజర్. మే ఐ కమిన్ సార్? అర్జున్, డైరెక్టర్ ఆఫ్ అనురాధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కమిన్ కార్తిక్, చెప్పండి, ఏంటి విషయం? కార్తిక్, సార్, అది మన కంపెనీకి వచ్చిన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ని నేను టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. అర్జున్, సారీ కార్తిక్, ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ హైదరాబాద్ టీమ్కి ఇవ్వాలని డిసైడ్ చేశాం, సో మీకు ఇవ్వడం కుదరదు. కార్తిక్, ఈ సెక్టార్లో మన కంపెనీ హెడ్ ఆఫీస్ ఇదే, ఇక్కడ అనుభవం ఉన్న స్టాఫ్ ఉన్నారు, కావాల్సినంత ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ కన్నా అక్కడ ఏముందని హైదరాబాద్ ప్రిఫర్ చేశారో నాకు తెలియడం లేదు సార్. అర్జున్, గుడ్ క్వశ్చన్ కార్తిక్, హైదరాబాద్లో మనకి మంచి టీం ఉంది, ఎలాంటి ప్రాజెక్ట్ని అయినా 100% సక్సెస్ చేసే అను ఉంది అక్కడ. కార్తిక్, బట్ సార్, అను ఒక టీం లీడ్, తనని నమ్మి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తనకి ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. అర్జున్, ఎస్ కార్తిక్, ఒక టీం లీడ్కి ప్రాజెక్ట్ ఇవ్వం, కానీ లాస్ట్ 3 ఇయర్స్లో అను సక్సెస్ చేసిన ప్రాజెక్ట్స్ చూసిన తర్వాతే మేము డిసైడ్ అయ్యాం. కార్తిక్, సారీ సార్, అనుకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్. ఒకప్పుడు ఇదే కంపెనీ ఇచ్చిన ప్రాజెక్ట్ మనం సక్సెస్ చేయలేకపోయాం, ఇప్పుడు అదే కంపెనీ నుంచి మనకి ఇంత మంచి ఆఫర్ వస్తే మీరు ఒక అమ్మాయిని నమ్మి తనకి ఇస్తాను అంటున్నారు. అర్జున్, అవును కార్తీక్, ఈ కంపెనీ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోవడం వల్ల ఈ సెక్టార్లో మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, కానీ ఇప్పుడు అదే కంపెనీ నుంచి మనకి ప్రాజెక్ట్ వచ్చిందంటే కారణం ఈ న్యూస్ చూడు. న్యూస్ చూసిన తర్వాత కార్తీక్, ఈ సెక్టార్లో మన కంపెనీ టాప్ 2లో ఉంది, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ సార్. అర్జున్, ఎస్ కార్తీక్, మనం టాప్ 2లో ఉన్నాం, బట్ నాకు టాప్ 1 కావాలి, అందుకే. కార్తీక్, అనుకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి టాప్ 1 పొజిషన్కి రిలేషన్ ఏంటి సార్? అర్జున్, లాస్ట్ 3 ఇయర్స్లో అను సక్సెస్ చేసిన 15 ప్రాజెక్ట్స్ వల్ల మన కంపెనీకి చాలా మంచి నేమ్ వచ్చింది, అది చూసే మళ్ళీ ఆ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ వచ్చింది, అందుకే ఈ ప్రాజెక్ట్ అనుకి ఇవ్వమని ఈ కంపెనీ CEO అయిన మా డాడీ చెప్పారు. కార్తీక్, అను తన టీం చేసిన మిస్టేక్ని హైడ్ చేస్తుంది, అందువల్లే తన టీంకి శాలరీ హైక్ అవుతున్నాయి, బోనస్లు వస్తున్నాయి, మరి ఈ విషయం మీరు ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? అర్జున్, ఆ విషయం మాకు అను ఇన్ఫార్మ్ చేస్తుంది కార్తీక్, తన టీం వల్ల వచ్చిన ప్రతి మిస్టేక్ అను ఆన్ ది స్పాట్లో క్లియర్ చేస్తుంది. ఇంకో విషయం, తన టాలెంట్ చూసి నేను చాలా మంచి శాలరీ హైక్ ఆఫర్ చేసి హైదరాబాద్ ఆఫీస్ని టేక్ ఓవర్ చేయమన్నాను, కానీ ఆ శాలరీ అమౌంట్ అంతా తన టీంకి ఇవ్వమని టీం లీడ్గానే ఉండిపోయింది. ఈ విషయం నాకు తనకి మాత్రమే తెలుసు, అండ్ మన కంపెనీకి పెరిగిన ఫైనాన్షియల్ గ్రోత్ వల్ల అను టీంకి మనం ఇచ్చే శాలరీస్ చాలా తక్కువ. కార్తీక్, మీరు అమ్మాయి గురించి ఇంత స్పెషల్గా చెప్పడం నాకు నచ్చడం లేదు సార్. అర్జున్, నేను అను గురించి విన్నదాని ప్రకారం అనుయే ఒక స్పెషల్ అంట. కార్తీక్, ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అది చెప్పండి సార్. అర్జున్, ఈవెన్ 1% కూడా ఛాన్స్ లేదు, ఈ ప్రాజెక్ట్కి మేనేజర్గా మిమ్మల్ని పంపించాలి అనుకున్నాం,
కానీ మీకు హైదరాబాద్కి వెళ్ళడం ఇష్టం ఉండదని తెలిసి రాహుల్ని పంపిస్తున్నాం. ఐఎమ్ సారీ. కార్తీక్, ఇట్స్ ఓకే సార్, నేను వెళ్తాను, బాయ్. అర్జున్ మనసులో, ఈ గురుడికి చాలా కోపం వచ్చింది, ఏం చేస్తాడో. ఆ రోజు రాత్రి కార్తీక్ తన ఇంటి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. వెనుక నుంచి అర్జున్ బా. కార్తీక్ మౌనంగా ఉంటాడు. అర్జున్, కార్తీక్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఇంట్లో ఉంటారు. అర్జున్, నువ్వు ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నావా? సారీరా, తప్పలేదు, డాడీ ఆర్డర్ వేశారు, అందుకే నీకు ఇవ్వలేదు. కార్తీక్, ప్రాజెక్ట్ గురించి కాదు, నువ్వు అను గురించి చెప్తుంటే ఎవరో తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది, అందుకే ఆలోచిస్తున్నా. అర్జున్, అంటే ప్రాజెక్ట్ నీకు ఇవ్వలేదని నీకు కోపంగా లేదా? కార్తీక్, లేదు, అంకుల్ చెప్పారంటే కరెక్ట్గా ఉంటుంది. అర్జున్, మరి మార్నింగ్ నా క్యాబిన్లో అంత బిల్డప్ ఎందుకు ఇచ్చావురా? కార్తీక్, ఏదో సరదాగా నీతో టైంపాస్ చేద్దామని. అర్జున్, నా చేతుల్లో అయిపోయావురా నువ్వు, ఉండు అంటూ కార్తీక్ వెంటపడ్డాడు అర్జున్. ఇద్దరూ కాసేపు కొట్టుకున్నాక కార్తీక్, రారా డిన్నర్ చేద్దాం. అర్జున్, 5 minutes రా, ఈ ఇయర్ మన కంపెనీ బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డుకి నామినేషన్స్ వచ్చాయి, ఒకసారి ఫైనల్ చేసి మెయిల్ చేసి వస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. కార్తీక్, సరే, నేను వెయిట్ చేస్తాను, తొందరగా కానీ. అర్జున్, రే కార్తీక్, నీ ఎనిమి కూడా ఉందిరా నామినేషన్స్లో. కార్తీక్, ఎవరు? అర్జున్, మార్నింగ్ గొడవ పడ్డావుగా నాతో. కార్తీక్, అనునా? అర్జున్, తన టీం అంతా తనకి తెలియకుండా అనుని నామినేట్ చేశారా బాబు, పైగా ప్రాజెక్ట్ పని మీద ముంబై నుంచి వెళ్ళిన మన స్టాఫ్ అంతా తనకి ఫిదా అంటున్నారు, ఏం మాయ చేస్తుందో. కార్తీక్, తన గురించి మనకెందుకు, ముందు వర్క్ చూడు అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. 5 minutes తర్వాత అర్జున్, కార్తీక్, కార్తీక్ తొందరగా రారా. కార్తీక్, ఏమైంది, ఎందుకలా వచ్చావు? అర్జున్ తన ల్యాప్టాప్ తిప్పి నామినేషన్స్కి వచ్చిన ఫొటోస్లో ఉన్న అను ఫోటో చూపించాడు కార్తీక్కి. ఆ ఫోటో చూసిన తర్వాత కార్తీక్ షాక్తో సోఫాలో కూర్చుండిపోయాడు. 10 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. తర్వాత అర్జున్, కార్తీక్, ఆ అమ్మాయి అను అంటే నీ అనన్య కదా? కార్తీక్ తన కన్నుల్లో తిరుగుతున్న కన్నీటితోని అర్జున్ని చూసి హక్ చేసుకొని ఏడుస్తాడు. అర్జున్ కార్తీక్ని ఓదారుస్తాడు. కార్తీక్ తేరుకొని అర్జున్ని ఎంప్లాయీస్ లిస్ట్లో తన డీటెయిల్స్ చెక్ చేయమంటాడు. అర్జున్ చెక్ చేసి అను వివరాలు, తనకి ఇంకా మ్యారేజ్ కాలేదని తెలుసుకుంటాడు. అదే కార్తీక్కి కూడా చెప్తాడు. కార్తీక్ బాగా ఆలోచించి, కార్తీక్, అర్జున్, ఆ ప్రాజెక్ట్ మేనేజర్గా హైదరాబాద్కి నేనే వెళ్తాను, అందుకు నీ హెల్ప్ కావాలి నాకు. అర్జున్, వాట్, ఏం మాట్లాడుతున్నావురా, తనని కాదని వచ్చేసావు, జరిగిన దాంట్లో తన తప్పు లేదు, నీ తప్పు లేదు, అయినా తనకి దూరం అయ్యావు, ఇప్పుడు ఎందుకు వెళ్తానంటున్నావు? కార్తీక్, ఎందుకంటే అక్కడ నా ప్రాణం సంతోషంగా లేదు, తన కోసమే తనని వదులుకొని ఇంత దూరం వచ్చేసాను, చూడకూడదని ఆఖరికి నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళనే ఇక్కడికి రమ్మంటున్నా, ఇంత చేసి నేను తనకి దూరంగా ఉంది తన సంతోషం కోసం, ఇప్పుడు తను అక్కడ హ్యాపీగా లేదని తెలిసి కూడా నేను ఇక్కడ ఉండలేను. అర్జున్, కార్తీక్, ముందు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు, అనన్య సంతోషంగా లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? కార్తీక్, ఎందుకంటే నేను కూడా ఇన్ని రోజులు సంతోషంగా లేను, అనన్య దూరమైంది కాబట్టి నేను సంతోషంగా లేననుకున్నా, కానీ ఇప్పుడు తెలుస్తుంది అనన్య హ్యాపీగా లేదు, అందుకే నేను కూడా హ్యాపీగా లేను. మనం ప్రేమించే వాళ్ళు సంతోషంగా లేనప్పుడు మనం ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండలేము, అది ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది. అర్జున్, నీకెలా తెలుస్తుందిరా, నువ్వు తనని చూడకుండా ఎలా చెప్తున్నావు? కార్తీక్, మార్నింగ్ నువ్వు అను గురించి చెప్తున్నప్పటి నుండి అనుని అనన్య అని నా మనసుకి అనిపించింది, ఎందుకంటే అనన్య గురించి నాకు బాగా తెలుసు, నాకు మాత్రమే తెలుసు. అర్జున్, నువ్వు అనుకుంటుంది తప్పు అని నాకు అనిపిస్తుంది. కార్తీక్, నేను తనని మాత్రమే ప్రేమించలేదురా, తన అణువుని ప్రేమించాను,
ఆ ఫోటోలో తన కళ్ళు చూసి నేను చెప్పగలను అర్జున్. కానీ ఒకసారి నేను చెప్పేది వినరా కార్తీక్. నేను వెళ్ళాలి అంటూ గట్టిగా అరిచి చెప్పాడు అర్జున్. సరే నేను చూసుకుంటాను. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి నువ్వు అక్కడ ఉంటావు. కార్తీక్ థ్యాంక్స్ రా. ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అర్జున్ ఇంకో 15 డేస్లో. కార్తీక్ ఇంకా 15 డేస్ అంటే లేట్ అవుతుంది. నేను ఇంకా ముందు వెళ్ళాలి. ప్లీజ్ రా. అర్జున్ సరే ముందు నీ ప్రాజెక్ట్ అన్నీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాహుల్కి హ్యాండ్ ఓవర్ చేయి. మిగతాది నేను చూసుకుంటాను. కార్తీక్ సరే. మనసులో ఈలోపు నేను చేయవలసిన పని ఒకటి ఉంది అనుకుంటాడు కార్తీక్. 4 రోజుల తర్వాత హైదరాబాద్లో చక్రవర్తి హెచ్ఆర్ మేనేజర్. అను కొత్త ప్రాజెక్టు కోసం 30 మంది కొత్త స్టాఫ్ని తీసుకున్నాం. వాళ్ళకి ఈ రోజు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. కానీ ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది. అను ఏమైంది చక్రి? చక్రి మన ట్రైనర్ వినోద్కి పర్సనల్ ప్రాబ్లంతో ఈరోజు లీవ్లో ఉన్నారు. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నువ్వు చూసుకోవాలి. అను సరే చక్రి. చక్రి మీతో హెచ్ఆర్ గాయత్రి కూడా వస్తుంది. అను ఓకే. ట్రైనింగ్ రూమ్. అను హాయ్ గైస్, నా పేరు అనన్య అండ్ తను గాయత్రి. మీ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి కదా. సో అందరూ మీ గురించి మీ హాబీస్ గురించి చెప్పాలి ఓకేనా? అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. అను గాయత్రి ముందు మీరు చెప్పండి మీ గురించి, తర్వాత వాళ్ళు చెప్తారు. గాయత్రి చెప్పిన తర్వాత ఒక్కొక్కరు అనుని విష్ చేసి తమ గురించి చెప్తుంటారు. ఇంతలో గాయత్రి చేతిలో పేపర్స్ కింద పడిపోవడంతో అను ఆ పేపర్స్ తీస్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి లేచి హాయ్ చిన్ను, హౌ ఆర్ యూ అంటారు. చిన్ను అనే పేరు వినగానే తల పైకెత్తి చూసి షాక్ అవుతుంది అను. ఆ వ్యక్తి అనుని చూసి నవ్వుతారు. అను ఉన్న చోటులోనే కుప్పకూలిపోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని చూడగానే అను ఎందుకు షాక్ అయింది? కార్తీక్కి అనుకి మధ్య ఏం జరిగింది? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.